సోప్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. అవి ఏంటంటే కోల్డ్ ప్రాసెస్ ఉంటాయి, మెల్ట్ అండ్ పోర్ ఉంటాయి. మెల్ట్ అండ్ పోర్ మనకి వచ్చే ప్రోడక్ట్ చాలా లెస్ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు పపాయా సోపు, హెయిర్ సోపు రెండు ఒకే టైం 4 to 6 వీక్స్లోనే తయారవుతాయి. కానీ పపాయా సోప్లో మనం ఏమేస్తాం, సేమ్ ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఇవన్నీ వేస్తాం. దీనిలో కూడా అవే ఆయిల్స్ వేస్తాం. ఇది 350 రూపీస్, ఇది 350 రూపీస్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవర్ కాస్టింగ్ ప్రైస్, అయినా కూడా 350కి ఇస్తాం. Papaya you are using demand based? No, it's not about it. I do value based. Value based. Wood soap అయితే I charge 900 rupees. 900 rupees. What is the cost for making that product? అది it will be around 700 and something అవుతుంది. మనం ఇక్కడ ప్రోడక్ట్ తయారు చేసి వాళ్ళకి కూడా ఇవ్వాలి, లేకపోతే ఎవరు మనల్ని ఇండియా నుంచి అవతల రానివ్వరు. She runs a very interesting business. So probably can we understand her numbers? Yeah, madam. So just to make it quick, you sell Ayurvedic handmade soap products. Yeah, means soaps are of different types. అవి ఏంటంటే కోల్డ్ ప్రాసెస్ ఉంటాయి, మెల్ట్ అండ్ పోర్ ఉంటాయి. మెల్ట్ అండ్ పోర్ మనకి వచ్చే ప్రోడక్ట్ చాలా లెస్ ప్రైస్కి వస్తుంది. దానివల్ల మనం తక్కువ ప్రైస్కి ఇవ్వగలం. అదే కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అయితే సేమ్ సోప్ ఇది 2 hours తయారైతే, కోల్డ్ ప్రాసెస్ సోప్ వచ్చి మినిమం ఇట్ టేక్ 4 to 6 weeks ఫర్ మేకింగ్ ఏ సోప్. అండ్ కోల్డ్ ప్రాసెస్లో కూడా ఏంటి అంటే నా స్పెషలైజేషన్ ఒక హెయిర్ సోప్ ప్లస్ పపాయా సోప్. రెండు ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఇప్పుడు పపాయా సోపు, హెయిర్ సోపు రెండు ఒకే టైం 4 to 6 వీక్స్లోనే తయారవుతాయి. కానీ పపాయా సోప్లో మనం ఏమేస్తాం, సేమ్ ఆయిల్స్ లైక్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఇవన్నీ వేస్తాం. దీనిలో కూడా అవే ఆయిల్స్ వేస్తాం. కానీ దీనిలో వేసేదంటే పపాయా పల్ప్ వేస్తాం. పపాయా పల్ప్ కాస్ట్ ఎంతో మీకు తెలుసు. అదే సేమ్ హెయిర్ సోప్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఉసిరికాయ, తానికాయ, కరకాయ. Which is your highest selling product? Highest selling product, I do customized soaps. So tell me one product. Is it the cold pressed one? Cold press only. Okay, that's the highest selling. Why I'm telling is ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. ఇది 350 రూపీస్కి ఇస్తాం, ఈ సోప్ కూడా 350 రూపీస్కి ఇస్తాం. కానీ ఒకసారి జస్ట్ మీకు అర్థమైంది కదా, ఇది 350 రూపీస్, ఇది 350 రూపీస్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవర్ కాస్టింగ్ ప్రైస్, అయినా కూడా 350కి ఇస్తాం. ఇది 350కి ఇస్తాం. ఇది 350 కన్నా తక్కువే అవుతుంది. అంటే దీనిలో కాంపెన్సేట్ చేస్తాం. ఎందుకంటే హెయిర్ సోప్ ఎవ్వరు, నేను ఐ కెన్ ఛాలెంజ్, ఎవరు తయారు చేయలేరు. The soap you sell, let's take one product. Okay. Cold pressed one. Yeah. What is the cost per unit? To make a soap, how much it costs? It costs hair soap. It's not at all my costing price for 350. No, what is your cost? It costs around 375 రూపీస్ సంథింగ్ అవుతుంది. కానీ నేను ఇచ్చేది 350. కానీ పపాయా సోప్ నాకు అంత అవ్వదు. ఇట్ కాస్ట్ అరౌండ్ 180 to 200 రూపీస్ అలాగే అవుతుంది. కానీ దాన్ని నేను 350కి ఇస్తున్నాను. అంటే దీనిలో కాంపెన్సేట్ చేస్తాం కోల్డ్ ప్రాసెస్. అంటే ద సోప్స్ ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద టార్గెట్ పీపుల్ ఫర్ హూమ్ వి సెల్, వే టు సెల్. అదే మెల్ట్ అండ్ పోర్ అనుకోండి, మెల్ట్ అండ్ పోర్ అయితే మన ఇష్టం. అంటే నాకు అసలు ఇష్టం మీద తయారు చేయటం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సోప్. కానీ జనాల డిమాండ్ బట్టి నేను అది కూడా తయారు చేస్తాను. Wonderful. Okay. Now which pricing strategy are you using? Is that a cost plus or value based or demand based? So papaya you are using demand based? No, it's not about it. I do value based. Value based. Very good. Value based. So now how much are you charging per soap? You said 350, whether it is papaya or the cold press. Yeah, that. And wood soap అయితే I charge 900 rupees. 900 rupees. 900. What is the cost for making that product? అది it will be around 700 and something అవుతుంది. Okay, so now tell me the last question. Why will your customer happily pay your price? So now people are paying by paying 900, okay, 350. Why are they paying? సోప్ కి 350 అని ఎందుకంటారంటే ఇక్కడ మీ అందరి ఏజ్ ఎంతో నాకు తెలియదు. నా ఏజ్ గ్రూప్ అందరికి వైట్ హెయిర్ వచ్చింది. మీరు చెక్ చేసుకోవచ్చు, నాకైతే ఒక వైట్ హెయిర్ కూడా రాలేదు. నా ఏజ్ గ్రూప్ ఎవరికి రాలేదు వైట్ హెయిర్, బికాస్ ఐ యూజ్ మై హెయిర్ ఆయిల్ అండ్ మై హెయిర్ సోప్. ఐ డోంట్ యూజ్ ఎనీ, అట్లీస్ట్ ఒక మాయిశ్చరైజర్ కాకుండా నేను యూజ్ చేయను. 100%. You can check it. I'll give you my soap. Just use it and give me the feedback. Look at the confidence. In fact, I want everyone to come and do it tomorrow here. That 1 minute to
promote your business. నేను You have to నా talk దగ్గర about- సోప్స్ ఐఎమ్ క్యారింగ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్. ఐ కట్ ఇట్ టు పీసెస్. ఐ గివ్ యూ ట్రై ఇట్ అండ్ టెల్ మీ ద ఫీడ్బ్యాక్. హెయిర్ Hats సోప్, off to our conviction. హెయిర్ సోప్ 100%. అది నేను ఇండియాలో నేను తప్పించి చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈవెన్ నాకు యూఎస్ నాకు సోప్స్ చేసినప్పుడు కూడా మేమెందుకు ఇక్కడ మీది చేయాలి అంటే నేను ఒకటే చెప్పున్నాను. నేను అంటే ఐ యూజ్ అవర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ విచ్ వీ ప్రొడ్యూస్. అలా అని చెప్పేసి అవతల వాళ్ళు మేము ఇండియావే చేస్తాము అంటే వాళ్ళు మంది ఎందుకు రాణిస్తారు వాళ్ళ దానిలోకి. వాళ్ళది షియర్ బటర్, వాళ్ళది గ్రేట్. అలాగే వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి కూడా మనం తీసుకుని మంచి వాల్యూ బెనిఫిట్స్తో మనం ఇక్కడ ప్రోడక్ట్స్ తయారు చేసి వాళ్ళకి కూడా ఇవ్వాలి. లేకపోతే ఎవరు మనల్ని ఇండియా నుంచి అవతల రానివ్వరు. యాక్చువల్లీ లైక్ మేడం ఇంటికి నేను వెళ్ళాను అనమాట 2 years బ్యాక్. మాకు ఒక పౌడర్ ఇచ్చారు, ఫేస్ పౌడర్. ఈవెన్ నేను కృష్ణప్ప కూడా యూజ్ చేసాం. రిజల్ట్ వచ్చింది. లైక్ వాట్ మేడం ఏం చెప్తున్నారో అది 100% నిజం. అండ్ మేడం ఒక విల్లా ఉంటే పై ఫ్లోర్ అంతా ఓన్లీ ఇవే ఇంగ్రీడియంట్స్ అనమాట మొత్తం చూపించారు. లైక్ దట్స్ వర్కింగ్ యాక్చువల్లీ. Thank you. Boss Wala. Be the boss.